వెల్కమ్ రిటర్న్. తాను ప్రచురించిన వార్తా కథనాన్ని భారత్లోని బీజేపీ ప్రభుత్వం వక్రీకరించిందని ఫ్రాన్స్ కు చెందిన పరిశోధనాత్మక జర్నలిజం సంస్థ మీడియాపార్ట్ ఆరోపించింది. అమెరికా ప్రభుత్వం కోటీశ్వరుడైన జార్జ్ సోరస్, కాంగ్రెస్ పార్టీ కలిసి కుట్రకు పాల్పడ్డాయంటూ ఆ పార్టీ ఓ వాదనను ముందుకు తీసుకొచ్చిందని ఎద్దేవా చేసింది. వ్యవస్థీకృత నేరం, అవినీతికి సంబంధించి మీడియాపార్ట్ జరిపిన పరిశోధనను బీజేపీ ఇటీవల ప్రస్తావించింది. మోడీ ప్రభుత్వాన్ని అస్థిర పరిచేందుకే జరుగుతున్న ప్రచారానికి సోరస్, అమెరికా విదేశాంగ శాఖ మద్దతు ఇస్తున్నాయని మీడియాపార్ట్ కథనం చెబుతోందని ఆరోపించింది. వాస్తవానికి అదానీ గ్రూప్ పాల్పడిన అనేక ఆర్థిక అవకతవకలపై మీడియాపార్ట్ పలు పరిశోధనాత్మక కథనాలు ప్రచురించింది. వ్యవస్థీకృత నేరం, అవినీతిపై ఇటీవల మేము ప్రచురించినటువంటి పరిశోధనాత్మక వ్యాసాన్ని బీజేపీ తనకు అనుకూలంగా మార్చుకోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. బీజేపీ ఆరోపణలు దాని రాజకీయ ఎజెండాను ముందుకు తీసుకెళ్లేందుకు పత్రికా స్వేచ్ఛపై దాడికి మాత్రమే ఉపయోగపడతాయని మీడియాపార్ట్ ప్రచురణకర్త డైరెక్టర్ కరైన్ ఫాటియు విమర్శించారు. అయితే మీడియాపార్ట్ వ్యాసాన్ని బీజేపీ తనకు అనుకూలంగా తప్పుగా ఉపయోగించుకున్నదని, తప్పుడు వార్తలను ప్రచారం చేసేందుకు ఈ చర్యకు పాల్పడిందని ఆయన చెప్పారు. ఇలాంటి వార్తలను తాము ఎప్పుడూ ప్రచురించబోమని స్పష్టం చేశారు. బీజేపీ ముందుకు తెచ్చిన కుట్ర కోణాన్ని సమర్థించేందుకు ఎలాంటి ఆధారాలు అందుబాటులో లేవని ఆయన చెప్పారు. భారత్ లో వార్తలు రాస్తూ పరిశోధనలు నిర్వహిస్తున్న భారతీయ, అంతర్జాతీయ పాత్రికేయులను ఫాటియు అభినందించారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై విమర్శలు సంధించడానికి బీజేపీ ఎంపీలు పార్లమెంట్ లో మీడియాపార్ట్ వ్యాసాన్ని ప్రస్తావించారు. సోరస్, ఇతరులతో కలిసి రాహుల్ కుట్ర పన్నారని ఆరోపించారు. మీడియాపార్ట్ చేపట్టిన ప్రాజెక్టుకు యుఎస్ఏఐడి అనే అంతర్జాతీయ సంస్థ ద్వారా ఆ దేశ విదేశాంగ శాఖ నిధులు సమకూరుస్తోందని బీజేపీ ఎంపీ సంబిత్ పాత్ర ఓ విలేకరుల గోష్ఠి లో ఆరోపణలు గుప్పించారు. బీజేపీ వాదనలకు శరమామూలుగానే సామాజిక మాధ్యమాలలో విస్తృత ప్రచారం లభించింది. కుట్రకు అమెరికా ప్రభుత్వమే కారణమని బీజేపీ తన అధికార ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసింది. కాగా ఇలాంటి ఆరోపణలు చేయటం విచారకరమని మన దేశంలో పనిచేస్తున్న అమెరికా రాయబారి వ్యాఖ్యానించారు. అయితే రఫేల్ ఫైటర్ జెట్ల కొనుగోలులో అవినీతి, ఫ్రాన్స్ ఉత్పత్తిదారు దసల్ట్ ఏవియేషన్ నుంచి మోడీ ప్రభుత్వం జరిపిన 36 రఫేల్ ఫైటర్ జెట్ల కొనుగోలులో అవినీతి జరిగిందంటూ 2018 నుండే మీడియాపార్ట్ అనేక నివేదికలు ప్రచురించింది. అవినీతి వ్యవహారంపై ఫ్రాన్స్ న్యాయ వ్యవస్థ జరుపుతున్న విచారణకు కేంద్ర ప్రభుత్వం అడ్డంకులు సృష్టిస్తోందని మీడియాపార్ట్ తాజాగా 2023 డిసెంబర్లో ఓ కథనాన్ని అందించింది. కాగా అదానీ గ్రూప్ వ్యవస్థాపకుడు గౌతమ్ అదానీని కాపాడేందుకు జరిగినటువంటి కుట్రలో భాగంగా అమెరికాతో ద్వైపాక్షిక సంబంధాలకు బీజేపీ విఘాతం కలిగిస్తోందని కాంగ్రెస్ నాయకుడు పవన్ ఖేరా విమర్శించారు. ఇది వాల్టి న్యూస్. చూస్తూనే ఉండండి T10.